విశాఖలోని వరల్డ్ టౌన్ పరిధి కురుఫాం మార్కెట్ ప్రాంతంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. 148 ఏళ్ల పురాతన కన్యకా పరమేశ్వరి ఆలయంలో మంగళవారం అమ్మవారిని మహాలక్ష్మి అలంకరణలో తీర్చిదిద్దారు. 7 కేజీల బంగారు ఆభరణాలు, బిస్కెట్లు, 12 కేజీల వెండి, 5 కోట్ల విలువైన కరెన్సీ నోట్లతో అద్భుతంగా అలంకరించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు. నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖలో జరిగే పెట్టుబడుల సదస్సుకు సంబంధించిన అంశాలపై ప్రధానంగా చర్చించినట్లుగా తెలుస్తుంది. విశాఖ సదస్సుకు నిర్మలా సీతారామన్ హాజరవుతారని ఇప్పటికే కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ ఆలయంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మంగళవారం మహిషాసుర మర్దినిగా దుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ నేతలకు ఏపీ సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. మంగళవారం సీఎం వారితో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. చేసిన పనులు చెబితేనే ప్రజల్లో ప్రభుత్వం పట్ల నమ్మకం పెరుగుతుందన్నారు. హైదరాబాద్లో డ్రగ్స్పై ఉక్కుపాదం మోపుతామని సిపి సజ్జనర్ అన్నారు. నగర నూతన సిపిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. హైదరాబాద్లో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని తెలిపారు. డ్రగ్స్ సరఫరాదారులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. హైదరాబాద్లోని తెలుగు తల్లి ఫ్లైఓవర్ పేరు మారింది. తెలంగాణ తల్లి ఫ్లైఓవర్గా రాష్ట్ర ప్రభుత్వం నామకరణం చేసింది. రాష్ట్ర సచివాలయం ప్రాంతంలో ఉన్న పై వంతెన వద్ద బోర్డుపై తెలంగాణ తల్లి ఫ్లైఓవర్గా పేర్కొన్నారు. టికెట్ కోసం ఆధార్ అడిగినందుకు ఆర్టీసీ బస్సు కింద పడుకొని మహిళ హల్చల్ చేసింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుంపల్లి మండలం విద్యానగర్లో చోటు చేసుకుంది. లక్ష్మీదేవిపల్లి మండలం శేషగిరి నగర్ పంచాయతీకి చెందిన బోయ చిట్టి అనే మహిళ మద్యం మత్తులో ఇలా చేసినట్లుగా పోలీసులు తెలిపారు. భవిష్యత్తులో యుద్ధాల స్వభావం పూర్తిగా మారిపోనుందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ అన్నారు. భవిష్యత్తులో అణుబెదిరింపులు, రేడియో ధార్మిక పదార్థాల ప్రయోగాల వంటి వాటిని ప్రపంచ దేశాలు యుద్ధ తంత్రాలుగా వినియోగించే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో భారత్ అప్రమత్తంగా ఉండాలన్నారు. అయ్యప్ప స్వామి భక్తులకు శబరిమల ఆలయ కమిటీ శుభవార్త తెలిపింది. శబరిమల వరకు రాలేని భక్తులు తమ ఇంటి వద్దనే స్వామివారి ప్రసాదాన్ని తెప్పించుకునే వీలు కల్పిస్తున్నట్లుగా పేర్కొంది. ఆన్లైన్లో ఆర్డర్ చేసే స్వామివారి ప్రసాదాన్ని ఇంటికి పంపిస్తామని తెలిపింది. మరొక నెల రోజుల్లో ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని ట్రావెన్కూర్ దేవస్థానం బోర్డు ప్రకటించింది. రోడ్డు విస్తరణలో భాగంగా ఒలింపియన్ హాకీ మాజీ ఆటగాడు ఇంటిలో కొంత భాగాన్ని అధికారులు కూల్చివేయడం ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో రాజకీయ దుమారం రేపింది. ఈ కూల్చివేతపై కాంగ్రెస్ సహా విపక్షాలు విమర్శలు చేస్తుండగా కూల్చివేతలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని మాజీ ఆటగాని భార్య స్పష్టం చేశారు. ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా యువ బ్యాటర్ తిలక్ వర్మ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మహమ్మద్ హమీర్ కొనియాడాడు. అతడు ఒత్తిడిలోనూ చక్కగా రాణించాడన్నారు. భారత జట్టు టాప్ ఆర్డర్ విఫలమైన వేళ తిలక్ తన బ్యాటింగ్తో టీమిండియాకు ఆసియా కప్ను అందించాడని విశ్లేషించాడు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.